థియేటర్స్ లోకి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు బాక్సులు బద్దలు కొడుతున్నారు. బాక్స్ ఆఫీస్ ని మెగా ర్యాంపేజ్ తో రఫ్ ఆడిస్తున్నారు మెగాస్టార్. ఫ్యాన్స్ కూడా ఇది కదా అసలు సిసలు బాస్ వింటేజ్ మోడ్ అంటూ పీక్స్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ అందుకున్న చిరు సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? మరో ఇండస్ట్రీ హిట్ మెగాస్టార్ ఖాతాలో చేరినట్లేనా? మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చారు. సంక్రాంతిని అదరగొట్టారంటున్నారు ఆడియన్స్. సినిమా చూసిన వారంతా వింటేజ్ బాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు. ఆ రేంజ్ హిట్ టాక్ తెచ్చుకున్న మెగాస్టార్ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ తోనే రికార్డులకి పని చెప్పారు మన శంకర వరప్రసాద్ గారు. ఓవర్సీస్ లో 15,34,00,000కు పైగా కలెక్ట్ చేసి సీనియర్ హీరోల్లో ఈ రేంజ్ మార్క్ వసూళ్లతో రికార్డ్ సెట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఓవర్సీస్ లో ఈ వీకెండ్ కి $3 మిలియన్ పైకి కలెక్ట్ చేయడం పక్కా అంటున్నారు జనాలు. బాక్సాఫీస్ దగ్గర మెగా ర్యాంపేజ్ షురూ చేసిన మెగాస్టార్ సినిమా ప్రీమియర్స్ తో కలిపి వరల్డ్ వైడ్ మొదటి రోజు 84 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్ కి సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. ప్రీమియర్స్ తోనే యునానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకున్న బాస్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఈ కలెక్షన్ల రేంజ్ చూస్తుంటే మన శంకర వరప్రసాద్ గారు మూవీ మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పడినట్లే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో పండగ చేసుకుంటున్నారు మెగా అభిమానులు. రొటీన్ స్టోరీ లైన్ అయిన అనిల్ తన మార్కెటింగ్ అండ్ టేకింగ్ తో మెప్పించారు. ఇక చాలా కాలం తర్వాత వింటేజ్ బాస్ యాటిట్యూడ్ టచ్ ఇచ్చిన మెగాస్టార్ తన కామెడీ టైమింగ్ తో రెచ్చిపోయారు. వెంకటేష్ గెస్ట్ అపీరెన్స్ సినిమాకి మరో మేజర్ హైలైట్ గా నిలిచింది. చిరు 9 మధ్య వచ్చే కామెడీ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారని యునానిమస్ టాక్ వినిపిస్తోంది. ఈ సంక్రాంతికి మెగా విక్టరీ సాధించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా చిరు అభిమానులు ఎదురు చూసిన అసలు సిసలు మెగా బ్లాక్ బస్టర్.